బైబిల్ వాయిస్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ 1 గాడ్స్ వాయిస్ దేవుని స్వరం. ఈ శబ్దాలతో నిండిన ప్రపంచంలో మనము రోజూ ఎన్నో స్వరాలు వింటున్నాం. మనసు స్వరం, భయం స్వరం, మనుషుల స్వరం. కానీ ఒక ప్రశ్న, నేను దేవుని స్వరం వింటున్నానా? ఈరోజు మన ఫస్ట్ ఎపిసోడ్లో దేవుని స్వరం ఎలా ఉంటుంది, దేవుడు ఇంకా మాట్లాడతాడా, ఆ స్వరం మనం ఎలా గుర్తించాలి అనేది చూద్దాం. దేవుడు నిజంగా మాట్లాడుతాడా? అవును, దేవుడు మాట్లాడుతాడు. బైబిల్ మొత్తం దేవుడు మాట్లాడిన మాటలతో నిండి ఉంది. హెబ్రీయులకు 1:1-2 పూర్వకాలమందు దేవుడు అనేక విధములుగా ప్రవక్తల ద్వారా మాటలాడెను. దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు, మనతో సంబంధం కోరుకునే తండ్రి. యిర్మీయా 33:3 నీవు నన్ను పిలువుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. దేవుడు పిలిచేవారికి జవాబు ఇస్తాడు. దేవుని స్వరం ఎలా ఉంటుంది? దేవుని స్వరం ఎప్పుడూ పెద్ద శబ్దంగా ఉండదు. కొన్నిసార్లు అది నిశ్శబ్దంలో వస్తుంది. 1 రాజులు 19:11-12 వచనాల ప్రకారం ఏలీయాకు గాలి లేదు, భూకంపంలో లేదు, అగ్నిలో లేదు, కాని మృదువైన స్వరంలో దేవుడు మాట్లాడాడు. దేవుని స్వరం భయపెట్టదు, శాంతినిస్తుంది, అయోమయం కాదు, దారి చూపిస్తుంది, గందరగోళం కాదు, స్పష్టత ఇస్తుంది. 1 కొరింథీయులకు 14:33 వచనం దేవుడు గందరగోళానికి కారణమైన దేవుడు కాదు. దేవుని స్వరం గుర్తించేవారు ఎవరు? దేవుని స్వరం అందరికీ వినిపిస్తుంది, కాని ఆయన గొర్రెలే గుర్తిస్తాయి. యోహాను 10:27 వచనం ప్రకారం నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును. సాముయేలు కథ గుర్తుందా? 1 సాముయేలు 3:10 వచనం ప్రకారం ప్రభువా సెలవీయుము, నీ దాసుడు వినుచున్నాడు. దేవుని స్వరం వినడానికి మన హృదయం సిద్ధంగా ఉండాలి. దేవుడు ఈ రోజుల్లో ఎలా మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడే ముఖ్యమైన మార్గాలు: దేవుని వాక్యం, బైబిల్ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ప్రార్థనలో, నిశ్శబ్దముగా ఉండుడి, నేను దేవుడనని తెలిసికొనుడి. నిశ్శబ్దం లేకపోతే దేవుని స్వరం వినిపించదు. ఈరోజు దేవుడు కూడా మాట్లాడుతున్నాడు. ప్రశ్న: దేవుడు మౌనంగా ఉన్నాడా? కాదు, మనము వినడానికి సిద్ధంగా ఉన్నామా? ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ ప్రపంచ శబ్దాల మధ్య నీ స్వరం నాకు వినిపించు, నీ దాసుడు వినుచున్నాడు. మత్తయి 7:7 వచనం ప్రకారం అడుగుడి మీకు ఇవ్వబడును. ఈ వాగ్దానము యేసునామంలో నెరవేర్చు తండ్రి. ఇది బైబిల్ వాయిస్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ 1 గాడ్స్ వాయిస్ దేవుని స్వరం. మీకు ఇది ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఈ ప్రయాణంలో మాతో ఉండండి. దేవుడు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. మీరు వినడానికి సిద్ధమా?